వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఇప్పుడు ఈ ఫ్రాడ్ కరప్షన్ అనేటువంటిది గత 15 సంవత్సరాల కరప్షన్ అనేది ఎప్పుడో పోయింది. చిన్న చిన్న తప్పులకు వీళ్ళు చేసే చిన్న తప్పులను పెద్దగా చూపెట్టి వీళ్ళని రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేయించుండు సజ్జనార్ సారు. ఎందుకు సజ్జనార్ సార్ రిమూవ్ చేయించండు అంటే ఆర్టీసీలకు సజ్జనార్ సారు 2021 సెప్టెంబర్ 3 తారీఖున వచ్చిండు. ఆయన వచ్చినటువంటి ఎజెండాను ఏంటిదంటే ఈ ఆర్టీసీని అంతా మొత్తం టోటల్ ముక్కలు చేసి తలోక ముక్క వంచిపెట్టాలని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు చెప్పిండు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ఆర్టీసీలు అడుగుపెట్టిండు. అతను రాగానే ఏం చేసిండంటే సజ్జనార్ సార్ ఎవరెవరైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పోతారో అని చెప్పి మొత్తం మందికి డిపోలలో బుక్కులు పెట్టి వాళ్ళ పేర్లు రాసి వేసేయని చెప్పి అప్పుడు చాలా మందిని తొలగించండు. దాని ఇంకో ఉద్దేశం ఏంటంటే ఆ గవర్నమెంట్ పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తాడో అది చేయాలనే ఉద్దేశంతో దాంతో ఆ విషయం చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు డ్రైవర్ కండక్టర్ చేసింది ఏముంది, వాళ్ళు చిన్న చిన్న తప్పులన్నిటి మైనర్ మిస్టేక్ చాలా మంది చేస్తారు. దీనిలో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేటువంటి తప్పు మా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ ఇంకా ఏ ఇతరత సిబ్బంది చేయాలనే విషయం చెప్తున్నా. దీని మీద ఈ విధంగా లెక్క పెడితే రాష్ట్రంలో 600 మందిని అనైతికంగా అంటే చిన్న తప్పుని పెద్దగా చూపెట్టి డిపో మేనర్లు వాళ్ళు రిమూవ్ చేస్తే దాని మీద డివిఎం గారికి దాని మీద ఆర్ఎం గారికి దాని ఈడీ గారికి అప్పీల్ చేస్తే కూడా అప్పీల్లో కూడా మీరు ఎవరి అప్పీల్ కూడా కన్సిడర్ చేయొద్దని చెప్పి వాళ్ళకు ఒక మార్కు పెట్టడం చేత ఆ అధికారులు కూడా ఏంటంటే మొత్తం వాళ్ళు రిజెక్ట్ చేశారు. దాని మీద మేము పోయిన ఉద్యోగాలు అసలు ఈ సజ్జనార్ సార్ తీసేయడానికి సజ్జనార్ సార్కు ఉన్నటువంటి హక్కు ఏందని చెప్పి మేమంతా ఒక గ్రూప్ గా తయారైపోయి దీన్ని జనవరి 2024 మొత్తం మంది ఒక తయారై సీఎం గారి దగ్గరికి తర్వాత మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గరికి వాళ్ళందరూ తిరిగితే వాళ్ళు చూసి ఏం చేశారంటే మీ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పి 2 సార్లు ఒకటి అప్పీల్ మేళాన్ని పెట్టారు. ఒకటి ఏంటంటే నవంబర్ 2 నుంచి నవంబర్ 5 దాకా ఒక ఫస్ట్ అప్పీల్ మేళ పెట్టారు. మొన్న జనవరిలో 18 నుంచి 20 దాకా ఇంకో అప్పీల్ మేళ. ఈ అప్పీల్లో మొత్తం మంది ఏంటంటే 600 మందికి 200 మందిని ఉద్యోగం ఎక్కించారు. ఇక మిగతా ఉన్నటువంటి ఇంకా 400 మంది ఏంటంటే వీళ్ళు అప్పీల లేరు. అప్పీల్ లేకుండా వీళ్ళ అప్పీలని రిజెక్ట్ అయితే వీళ్ళని కూడా పరిశీలనే ఉద్దేశంతో గవర్నమెంట్ 3 మెన్ కమిటీ అని ఒక వేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సారు, తర్వాత ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మేడం, తర్వాత దానిని మళ్ళీ ఈ సజ్జనార్ సార్ కూడా కమిటీ మెంబర్ ఉన్నాడు. దాన్ని మేము ఏం చేసామంటే చిన్నారెడ్డి సార్ దగ్గరకు పోయి ఈ సజ్జనార్ సార్ ఉంటే మాకు ఉద్యోగాలు రావు, ఈ సజ్జనార్ సార్ తీసేయాలని చెప్పానంటే అతన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఏం చేసిన దీన్ని వీళ్ళ ఉద్యోగాల గురించి ఏదో రూపకల్పన చేయని చెప్పంటే మళ్ళీ దాని ఈ సజ్జనార్ సార్ మాకు అడ్డం వచ్చి దానిలో ఒకటి సబ్ కమిటీ వేయించాడు. సబ్ కమిటీ అంటేనే సజ్జనార్ సార్ కమిటీ. ఆ సబ్ కమిటీ లెవెల్ని పెట్టిండు. మొత్తం రిటైర్మెంట్ అయిన వాళ్ళను ఆయన కింద పనిచేసేట డీవీఎంలను వాళ్ళందరూ పెట్టి ఈ విధంగా అడ్డుకుంటారు. దీని మీద మేమేం చేశామంటే మన ఉద్యోగులు గవర్నమెంట్ ఏదో హ్యూమానిటేరియన్ గ్రౌండ్లు ఇద్దామని చెప్పండి మనకి అడ్డం వస్తుందని చెప్పి ఈ సజ్జనార్ సార్ వచ్చినటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో ఆయన ఏమేం చేసిండు అనేటువంటిది మొత్తం ఒక డాటా లిస్ట్ తీసి దాని మీద ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి అనైతిక పనులనే కాకుండా కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇది ఒక 9 పేజీల కాంప్లైంట్ ను గౌరవనీయులంటే ప్రధానమంత్రి గారికి, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు, తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారికి, తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారికి, స్టేట్ ఉన్నటువంటి సీఎం గారికి, తర్వాత గవర్నమెంట్ మొత్తం మందికి 15 మంది కాంప్లైంట్ పెట్టుకుని దీని మీద 200 మంది సంతకాలు పెట్టారు. ఒక కాపీని లోకాయుక్త కూడా ఇచ్చి ఆ సజ్జనార్ సార్ మామూలు ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేసి మమ్మల్ని రిమూవ్ చేసిండో సజ్జనార్ సార్ కూడా ఎంక్వైరీ కావాలని చెప్పి ఈ కాపీని ఏంటంటే మేము మొన్న లోకాయుక్తలో మిగతా వాళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఈ కాపీ కూడా మీకు కూడా ఇస్తున్నా. దీనిలో మొత్తం కాంటెంట్స్ అయినా రాశాను. ఇదొకటి. తర్వాత ఈ సజ్జనార్ సార్ ఏం చేస్తున్నాడంటే 15 సంవత్సరాల క్రితం మన అన్నా హజారే జంతర్ మంతర్ల అంగర్ స్ట్రైక్ చేసి ఆయన ఒక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొస్తే సమాచార హక్కు చట్టం కింద 10 సార్లు పెడితే ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం మంది తొక్కిపడేసిండు. అంతటితో ఆగకుండా ఇతను ఈ ఆర్టీసీలకు అడిగి పెట్టినటువంటి ఈ 3.5 కాలంలో అసలు ఆర్టీసీని పైకి తెచ్చిన మొత్తం ఆర్టీసీ ఏంటంటే ఏమి లేకుండా చేయాలంటే ఒక కంకణంతో వచ్చుడితో ఏం చేసిండు. ఇంతకుముందు ఏంటంటే దానిలో వాటర్ ఏంటంటే కిన్లే వాటర్, టాటా వాటర్ ఉంటే అవి తీసి జీవా వాటర్ పెట్టాను. జీవా వాటర్ కూడా ఏంటంటే వాళ్ళ బంధువులది. రెండోది ఏం చేసిండ్రు, మా బస్సులకు ఇంకా 2 లక్షల కిలోమీటర్ తిరిగే కెపాసిటీ ఉన్నా కూడా వాటిని ఆన్ స్పాట్ లో పెట్టి స్క్రాప్ చేయించి వాటి ప్లేస్ లో కొత్త బస్సులు కొన్నాడు.
కొత్త బస్సులు ఉంటే కొత్త బస్సులు కొన్న దానిలో కమిషను, తద్దిన స్క్రాప్ అమ్మిన దానిలో. తర్వాత మా యొక్క ఖాతాలన్నీ ఈ ఆర్టీసీ పుట్టమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మా ఖాతాలు ఉండే. మాకు చెప్పగా చేయకుండా మా ఖాతాలన్నింటినీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయించండు. ఎందుకు ట్రాన్స్ఫర్ ఏం చేస్తాను అడిగితే నా ఇష్టం అని అన్నాడు. అంటే దానిలో కూడా ఏదో ఒక లోపాయకార ఒప్పందం ఉంది. తర్వాత అంతేకాకుండా ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఒక్క నాట్ ఓన్లీ కార్మికులం కాదు, ఈవెన్ డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు కూడా ఎంత ఇబ్బంది పెడుతుండంటే నరకాన్ని చూస్తున్నాడు. ఆ డిపో మేనేజర్ ప్రొద్దున 8 గంటలకి డిపోకి వచ్చిన తర్వాత 8 నుంచి రాత్రి 10 గంటల దాకా ఆయన డిపోలు ఉంటాడు. డిపోలు ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ 5 గంటలకు కూడా జూమ్ మీటింగ్ కనిపెడుతున్నాడు. మబ్బుల 5 గంటల జూమ్ పెడితే ఆయన పోయి 4 గంటలు అయితే మళ్ళీ ఇట్లా దీన్ని తట్టుకోలే కొంతమంది డిపో మేనేజర్లు ఉద్యోగం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అదొకటి. రెండవది, ఇంతకుముందు ఈ సజ్జనార్ సార్ మాకు ఎండీగా రాకముందు మా ఆఫీసర్లందరికీ హైర్ వెహికల్స్ ఉంటుండే. హైర్ వెహికల్స్, ఆ హైర్ వెహికల్స్ అన్ని రద్దు చేసి ఇప్పుడు మొత్తం మందికి ఆర్ఎంలకు, ఈడీలకు వాళ్ళందరికీ బొలెరో వెహికల్ ఇచ్చిండు. ఆ బొలెరో వెహికల్ కూడా ఏ విధంగా ఇచ్చిండు, మా కొత్త బస్సులు కొనేటువంటిది ఏదైతే ఉందో అది బస్సు బాడీ ఆ కాంట్రాక్టర్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఏదో లోపాయకార ఒప్పందం మీకు బండ్లు శాంక్షన్ చేస్తా అని చెప్పి ఆ బొలెరో వెహికల్స్ ఇచ్చారు. ఆ బొలెరో వెహికల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్ఎంలు వాళ్ళకు నెలకు 150 కిలోమీటర్ల వరకే 150 లీటర్ల వరకే డీజిల్ ఆర్టీసీ ప్రొవైడ్ అవుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు 500 తర్వాత 600 కిలోమీటర్స్ ఆ డీజిల్ సరిపోకుండా చేతి ఏం చేస్తున్నారు, డిపోలలో పోయి వీళ్ళకు పర్మిషన్ లేకుండా కూడా డిపోలలో డీజిల్ పోసుకొని ఆ యొక్క డీజిల్ను లోయింగ్ కేబుల్ డ్రైవర్ల మీద నెట్టుతున్నారు ఆర్ఎంలు. ఇటు ఆర్ఎంలు తర్వాత ఈడీలు తర్వాత ఎండి సార్ కలిసి ఏంటంటే వర్కర్లను ఎంత హరాస్మెంట్ అంటే చెప్పడానికి వీల్లేదు. తర్వాత ఇంకొక విషయం, మేము సర్వీసులు ఉన్నటువంటి వాళ్ళను మీరు చేసిన తప్పిదని చెప్పి మమ్మల్ని రిమూవ్ చేసి డిస్మిస్ చేశాడు. ఆయన వ్యక్తిగతమైన పనులటువంటిది చేయించడానికి కోసం రిటైర్మెంట్ అయినటువంటి అధికారులను దాదాపు ఒక 10 మందిని బస్బాలో తిప్పిండు. దానిలో ఫస్ట్ ఏంటంటే వి రవీందర్ సార్ అని చెప్పి ఆయన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రిటైర్మెంట్ అయ్యిండు. అతను కూడా ఏంటంటే ఈ సజ్జనార్ సార్ కర్ణాటక రాష్ట్రమే, ఆయన కూడా కర్ణాటక రాష్ట్రమే. అతను నేను దగ్గర పనిచేసిండని చెప్పి నువ్వు వట్టిగా ఏం చేస్తావని చెప్పి తీసుకొచ్చి ఆర్టీసీలో లేని పోస్ట్, అది ఆర్టీసీలో సిఓ పోస్ట్ అంటే మా కార్మికులను ఎవరికి తెలియదు, ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసిండు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనే పోస్ట్ క్రియేట్ చేసి దానికి గవర్నమెంట్ అప్రూవల్ లేదు, ఇటు బోర్డు పర్మిషన్ కూడా పెట్టి ఆ సిఓ రవీందర్ సార్ ఏం చేస్తున్నాడంటే కేవలం ఆయన వ్యక్తిగతమైన పనులు చేసుకోవడానికి కోసమే ఆ సిఓ రవీందర్ సార్ పెట్టాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఈడీల మీద, ఆర్ఎంల మీద, డిఎంల మీద అజమాయిత్యాలు ఇస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.